భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూరపేట పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులపై ఒక వ్యక్తి దాడి చేశారు. నల్లబడిలో ట్రాన్స్ఫార్మర్ దిమ్మె నిర్మాణం విషయంలో గడ్డం వెంకటస్వామి గెడ్డం వసంతయ్య అనే వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో వెంకటస్వామి తనను తీవ్రంగా గాయపరిచారని వసంతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతికి కేసు విషయంలో వెంకటస్వామి స్టేషన్కి రావాలని పోలీసులు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో పోలీసులే నల్లపాడు వెళ్లి వెంకటస్వామిని స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వెంకటస్వామి కొడుకు వెంకన్నబాబు విచక్షణ కోల్పోయి మా నాన్ననే తీసుకొస్తారా అంటూ పోలీసులపై దుర్భాషలాడుతూ ఓ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ మరో కానిస్టేబుల్పై దాడి చేశాడు. తాను కరాటే ఫైటర్నని తనతో పెట్టుకోవద్దని హెచ్చరించాడని బాధితులు పోలీసులు తెలిపారు. ఇక తమకి మావోయిస్టులతో సంబంధాలు కూడా ఉన్నాయని, కావాలంటే పాత రికార్డులు చూసుకోవాలని వెంకన్నబాబు బెదిరింపులకు గురి చేశారని హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంకన్నబాబు వెంకటస్వామిపై ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు సబ్ ఇన్స్పెక్టర్ మాయాతిరాజ్ తెలిపారు. ఆయనకు